వెల్కమ్ బ్యాక్ మై రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ అయితే నేను కిడ్స్ బ్యాంగిల్ తయారు చేశాను. అవి ఎలా తయారు చేశాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ బ్యాంగిల్కి వచ్చేసి ఇలా గ్లూ పెట్టుకొని 6K డ్రాప్ షేప్ మ్యాట్ ఫినిష్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోండి రౌండ్గా. పైన ఈ 6000 గ్లూని పెట్టి హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని ఇలా పెట్టుకోండి. ఎల్లో కలర్ హాఫ్ మూన్ షేప్ ఎల్లో కలర్ కుందన్స్ని ఇలా పెట్టుకోండి. నీట్గా ఇలా సరి చేసుకుంటా నీట్గా పెట్టుకోండి ఫ్లవర్ వచ్చేటట్టు. మధ్యలో మళ్ళీ ఈ 6000 గమ్ని పెట్టుకొని 3mm కుందన్ని రెడ్ కలర్ దాన్ని ఇలా స్టిక్ చేసుకోండి. ఇలా బ్యాంగిల్కి వచ్చేసరికి 4 ఫ్లవర్స్ వస్తాయన్నమాట. మళ్ళీ ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో ఇలా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని రెడ్ కలర్ ఎల్లో కలర్, ఒకటి రెడ్ ఒకటి ఎల్లో తీసుకొని ఇలా ఫ్లవర్లా పెట్టుకోండి. మిడిల్లో ఈ 6000 గ్లూ పెట్టి ఎల్లో కలర్ 3mm స్టోన్ని పెట్టుకోండి. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక దాని లుక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్ అనమాట. ఈ రెడ్ కలర్ బ్యాంగిల్కి హాఫ్ మూన్ షేప్ కుందన్ రెడ్ కలర్ తీసుకొని మిడిల్లో స్మాల్ సైజ్ బ్లూ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోండి. ఇలా అటొకటి ఇటొకటి హాఫ్ మూన్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకొని మిడిల్లో బ్లూ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోండి. మళ్ళీ గ్లూ పెట్టుకొని సేమ్ యాజ్ టీజ్గా ఇందాకలు ఎలా స్టిక్ చేసుకున్నామో అలాగే స్టిక్ చేయండి బ్యాంగిల్ మొత్తం. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక దాని లుక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి స్కై బ్లూ కలర్ బ్యాంగిల్ అనమాట. ఈ బ్యాంగిల్ వచ్చేసి ఫ్లాట్ 1 కట్ బ్యాంగిల్ స్కై బ్లూ కలర్. ఇలా స్క్వేర్ షేప్లో గమ్ అనేది అప్లై చేసుకొని మధ్యలో 3mm సిరామిక్ గోల్డ్ కలర్ కుందన్స్ని 4 కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోండి. మిడిల్లో చుట్టూ వచ్చేసి 6K డ్రాప్ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. మ్యాట్ ఫినిష్ కుందన్స్ అన్నమాట ఇవి. ఇలా నీట్గా వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫ్లవర్లా పెట్టుకున్న కుందన్స్ అన్నీ ఇలా వీటికి మిడిల్లో నేను చూపించే విధంగా ఈ 6000 గమ్ని పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రాణి పింక్ కలర్ స్టోన్స్ని జర్కన్ స్టోన్స్ని పెట్టుకోండి ఈ గ్లూ పెట్టిన దగ్గర. ఇలా ఫ్లవర్ కంప్లీట్ అయ్యాక బ్యాంగిల్కి వచ్చేసి 4 ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇలా మిడిల్లో 4x4 స్క్వేర్ షేప్ కుందన్ని ఇలా పెట్టుకోండి రాణి పింక్ కలర్ స్టోన్ని. ఇలా స్టోన్ అనేది పెట్టుకున్నాక 4 సైడ్స్ జర్కన్ స్టోన్స్ తీసుకొని వైట్ కలర్స్వి ఇలా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్ని తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను. ఈ బ్యాంగిల్కి వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేశాను. ఇట్లా లేస్ స్టోన్ లైన్ అనేది తీసుకోండి.
2 లైన్స్ కట్ చేసుకొని ఇలా గమ్ పెట్టి అంటించి 2 లైన్స్ దారం అనేది గోల్డ్ కలర్ తీసుకొని అడుగున గమ్ పెట్టి అంటించేసి ఇలా చుట్టండి మొత్తం బ్యాంగిల్కి. ఒకటి వదిలి ఒకదానికి ఇలా గ్లూ పెట్టండి. ఈ 6000 గ్లూ అనేది పెట్టి జర్కన్ స్టోన్స్ గ్రీన్ కలర్వి అంటించాను. ఇక్కడ నేను ఒక స్టోన్ వదిలి ఒక స్టోన్ అన్నమాట మిడిల్లో పెట్టండి. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేయండి. కంప్లీట్ అయ్యాక బ్యాంగిల్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట. ఈ బ్యాంగిల్ వచ్చేసి కూడా స్కై బ్లూ కలర్ బ్యాంగిలే. ఇందాకలు వచ్చేసేసేమో మ్యాట్ కుందన్స్ అనమాట స్కై బ్లూ కలర్లో. ఇవి వచ్చేసి గ్లాస్ కుందన్స్ స్కై బ్లూ కలర్లో, గ్లాసీ కుందన్స్ అనమాట. 6K డ్రాప్ గ్లాసీ కుందన్స్ ఇవి. ఇలా ఫ్లవర్ అనేది పెట్టుకొని 6 కుందన్స్తో ఇలా ఫ్లవర్ అనేది పెట్టుకొని మొత్తం ఫ్లవర్స్ ఇలాగే పెట్టుకొని మిడిల్లో ఈ 6000 గమ్ అనేది పెట్టి 3mm రౌండ్ షేప్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోండి. మధ్యలోనేమో జర్కన్ స్టోన్స్ని పెట్టుకోండి. ఈ బ్యాంగిల్ కూడా కంప్లీట్ అయింది. ఈ బ్యాంగిల్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అన్నమాట. ఇలా స్క్వేర్ షేప్ 4x4mm స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని ఆరెంజ్ కలర్ నేను చూపించే విధంగా స్టిక్ చేసి మిడిల్లో గోల్డ్ కలర్ కుందన్స్ని, స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ని పెట్టుకోండి. ఇక్కడ ఫ్లవర్కి మధ్యలో మిడిల్లో గ్లూని పెట్టుకొని ఇక్కడ కూడా రౌండ్ షేప్ కుందన్స్ని స్మాల్ సైజ్వి పెట్టుకోండి. ఈ బ్యాంగిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ బ్యాంగిల్ని తీసుకొని దీనికి గ్లూ అప్లై చేసి 6K ఐ షేప్ మ్యాట్ ఫినిష్ కుందన్ తీసుకొని ఇలా ఫ్లవర్లా పెట్టుకోండి. 6 కుందన్స్ ఫ్లవర్కి వచ్చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 6 కుందన్స్ పెట్టుకున్నా ఫ్లవర్కి వచ్చేసి. మిడిల్లో వచ్చేసి 4x4 స్క్వేర్ షేప్ కుందన్ని బ్లూ కలర్ దాన్ని తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ సేమ్ పైన పెట్టిన విధంగా మళ్ళీ ఫ్లవర్ని పెట్టండి. సేమ్ బ్యాంగిల్ మొత్తం ఇలా పెట్టుకోవడమే అనమాట ఫ్లవర్. ఇలా మిడిల్లో ఈ 6000 గమ్ అనేది పెట్టి బ్లూ కలర్ జర్కన్ స్టోన్స్ని పెట్టుకోండి. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక లుక్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఫ్లవర్ అనేది పట్టదు, కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి స్క్వేర్ షేప్ కుందన్స్ని తీసుకొని ఇలా ఫ్లవర్లా పెట్టుకున్నాను. మీరు మంచి వీడియోస్ రావాలని కోరుకుంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్లో మీకు ఏ బ్యాంగిల్ అనేది నచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.